సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీ, శక్తి ఎంక్లేవ్, శ్రీరామ్ నగర్ కాలనీ, విఘ్నేశ్వర కాలనీ, వీరప్ప బస్తీ, జ్యోతినగర్, మల్లన్న బస్తీ, బాలాజీ నగర్, ఓల్డ్ విలేజ్ తదితర కాలనీలలో 2,75,00,000 రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొల్లారం మున్సిపల్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకుల ద్వారా నిరంతరం సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. జర ఇంకా జరుగుతుంది. వచ్చాను నేను ముందే చెప్పినా కొట్టేసాను. అలా కొద్దిగా ఇంకా సైడ్ జరిగింది. అలాగే 19 వరకు 2,75,00,000 రూపాయలతోటి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, బాలరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లు, బొల్లారం పెద్దలు, కాలనీ పెద్దలు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గం అనేది చాలా స్పీడ్గా ఎక్కడికక్కడ విస్తరిస్తూ ఉన్నది. కాలనీలు పెరుగుతూ ఉన్నాయి. మౌలిక వస్తువులు సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉన్నది, ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, మౌలిక వస్తువులు సమకూర్చవలసిన బాధ్యత మన పైన ఉన్నది. తప్పకుండా మన ప్రాంతం ఇంకా ముందుకు పోవాలి, ముందుకు సాగాలి, కాలనీలు పెరగాలి. మన మినీ భారతదేశంగా మారిన పటాన్చెరు నియోజకవర్గం అన్ని ప్రాంతాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల